హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి నెంబర్ ఎనాలజీ. ఈ నెంబర్ ఎనాలజీలో మనం టోటల్ 10 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి 392, 28 ఎలా రిలేట్ అవుతుందో, అలానే 722కి ఒక నెంబర్ రిలేట్ అవుతుంది. ఆ నెంబర్ ఏంటో మనం ఇప్పుడు ఫైండ్ చేయాలి. ఈ క్వశ్చన్ కొంచెం ట్రిక్కీ. మీరు ఈ క్వశ్చన్స్ నేను చెప్తున్నప్పుడు ఆన్సర్స్ అనేది మీకు తెలిస్తే వీడియో పాజ్ చేసేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి, ఓకేనా? ఓకే, ఈ క్వశ్చన్కి మనం మళ్ళీ రిటర్న్ వద్దాం. 392. ఓకే, 392 అనేది 14 × 14 ఇంటూ 2కి 392 అవుతుంది. అండ్ 14 × 2 28 అవుతుంది. ఈ రకంగా చూసుకుంటే 722 ఎంత అని అడిగారు. సో 19 × 19 × 2 = 722. సో 19 × 2 38 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, కొంచెం ట్రిక్కీగా ఉండొచ్చు బిగినర్స్కి, బట్ ఈ ప్రాక్టీస్ చేసే కొద్దీ, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు అలవాటు అవుతుంది, ఓకేనా? సెకండ్ క్వశ్చన్, 123 = 36, 221 ఎంత? ఓకేనా? ఫాస్ట్గా ఇప్పుడు అందరూ ఈ వీడియోని పాజ్ చేసేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి, ఓకేనా? ఫస్ట్ ఈ క్వశ్చన్ అనేది మెయిన్లీ ఎస్ఎస్సి సీజీఎల్లో మనకి ప్రీవియస్ ఇయర్లో ఇచ్చారు, ఓకేనా? ఎస్ఎస్సి సీజీఎల్లో. సో ఈ క్వశ్చన్కి మనం ఇప్పుడు ఆన్సర్ ఫైండ్ చేద్దాం. 123 = 36 అంటే 1 + 2 + 3 = 6. 6ని స్క్వేర్ చేస్తే 36 వస్తుంది. అలానే 221. సో 221కి సేమ్ మనం ఇదే ప్రాసెస్గా చేయాలి, ఓకేనా? 221 అంటే 2 + 2 + 1 5 స్క్వేర్కి 25. సో ఆన్సర్ వచ్చేటప్పటికి 25. ఆప్షన్ 4, 25 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అండ్ థర్డ్ క్వశ్చన్. ఓకే, 5 = 30, 7 ఎంత? ఈ క్వశ్చన్ మనం నార్మల్గా చూస్తే 5 × 5 = 30 కదా. సో నార్మల్గా చూస్తే 5 × 6 = 30. సో 7 × 6 = 42. మనకి ఇదే కదా క్లిక్ అవుతుంది, బట్ ఆప్షన్స్లో 42 లేదు. సో ఈ ప్రాసెస్ కాదు, రాంగ్. ఈ ప్రాసెస్ రాంగ్. సో సెకండ్ ప్రాసెస్ అంటే ఎలా చేస్తాము? 5 × 5 + 5 5 × 5 25 + 5 = 30. ఓకే, ఆప్షన్ మనకి ఇప్పుడు సాటిస్ఫై అయింది. 7 × 7 + 7 7 × 7 = 49, 49 + 7 56. సో ఆప్షన్ 4, 56 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం ఒక క్వశ్చన్ అనేది దానికి చాలా అప్రోచెస్ ఉంటాయి. అప్రోచెస్లో ఏదైతే ఆప్షన్స్లో ఉంటుందో అదనేది కరెక్ట్ ఆన్సర్, ఓకేనా? నెక్స్ట్ 64 = 100, 49 ఎంత? 64 ఈ నెంబర్ మనకి బాగా రిపీట్ అయ్యే నెంబర్, ఎందుకంటే అది స్క్వేర్స్ నెంబర్. 64 అనేది 8 స్క్వేర్. అలానే 100 అనేది 10 స్క్వేర్. సో 6 అంటే 8 + 2 = 10. సో అలానే 49 7 స్క్వేర్. 7 స్క్వేర్ + 2 = 9. 9 స్క్వేర్ = 81. సో ఆప్షన్ 3, 81 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ చూస్తేనే ఆన్సర్ మనం చెప్పేయచ్చు, చూసి ఆన్సర్ చెప్పేయచ్చు ఆప్షన్ 3 అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ 292లో హాఫ్ ఎంత? 146. అలానే 582లో హాఫ్ ఎంత? 291. సో ఇలాంటి చిన్న చిన్న ఈజీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మనకి టైం సేవ్ చేసుకోవాలి మనం అది ఫాస్ట్గా చేసి. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. 9 = 28, 56 = ఎంత? సో ఈ క్వశ్చన్ చూసేటప్పటికి ఇక్కడ 28 అంటే 9 టేబుల్లో 27 దగ్గరగా ఉంది, అంటే 9 × 3 + 1. ఓకే, అలానే ఇక్కడ చూసుకుంటే 9 × 3 27 + 1 28 సరిపోయింది కదా. సో అలానే 56 × 3 168. 168 56 × 3 168. 168కి +1 169. సో ఇక్కడ ఆప్షన్ 4 వచ్చేటప్పటికి 169 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 36 = 27, 4 ఎంత? ఈ క్వశ్చన్ ఎవరు చూసినా సరే సెకండ్స్లో ఆన్సర్ చెప్పేస్తారు. నాకు అర్జెంటుగా అందరూ వీడియో పాజ్ చేసేసి ఆన్సర్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. 3 = 27 అంటే 3 ³ 27, 4 ³ 64. ఎంత ఈజీ చూడండి. 64 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 18 = 52, 12 ఎంత? 18 × 3 54. ఓకే, 18 × 3 is 54. 18 × 3 is 54. 54 - 2 is 52. ఓకే, -2 is 52. సో ఇప్పుడు ఇదే ప్రాసెస్లో 12కి చేద్దాం. సో 12 × 3 is 36. 36 - 2 is
34. So option number 1 34 is the correct answer. 27 is to question mark, 125 is to 25. ఓకే 125 25 ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఒకటి స్క్వేర్ ఒకటి క్యూబ్ అంటే 125 ఈజ్ 5 క్యూబ్, 25 ఈజ్ 5 స్క్వేర్. సో ఇలా చూసుకుంటే 27 ఈజ్ 3 క్యూబ్. అలా అయితే 3 స్క్వేర్ మనకు ఆన్సర్. 3 స్క్వేర్ 3 3 ఈజ్ 9. సో ఆప్షన్ నెంబర్ 2 9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 10th క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మీరు అందరూ నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఓకే, కమెంట్ సెక్షన్లో నాకు ఆన్సర్ చేయండి, నేను మీకు ఆన్సర్కి రిప్లై ఇస్తాను. ఓకే, కమెంట్కి రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.